సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు నటించబోతున్న తాజా చిత్రం ఎస్ఎస్ రాజమౌళితో ఎస్ఎస్ఎంబి 29. ఈ చిత్రంపై అనేక రూమర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఎవరికి కథా కథనం ఏది తెలియదు. ఆ లొకేషన్, ఈ లొకేషన్, ఆ కథ, ఈ కథ అని మనం సోషల్ మీడియాలో చుట్టమే. తాజాగా ఎస్ఎస్ రాజమౌళి గారు జక్కన్న ఒక పోస్ట్ అయితే చేశారు సోషల్ మీడియాలో. సింహాన్ని లాక్ చేశాడు అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏమిటి అంటే, సింహం అంటే ఇక్కడ మహేష్ బాబు అంటే మనం చూసాము RRR లో అనేక జంతువులు, అంతకు మించి జంతువులు ఉంటాయిట ఈ ఎస్ఎంబి 29 లో. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే కథ. ఈ తండ్రి గారైన శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పేశారు, కథ పూర్తిగా అడవుల నేపథ్యంలో ఉంటుంది అని. అంటే ట్రెజరర్ హంట్ లాగా. కాకపోతే ప్రియాంక చోప్రా హైదరాబాద్ రంగాల్ని ఆమె నటించబోతున్నట్టున్నారు. కాకపోతే అదే నిజమయ్యేట్లుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తూ ఉంటాయి, అవి ఒక్కోసారి నిజమైనవే అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఎస్ఎంబి 29 ఆన్ బోర్డ్. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తయిపోయినాయి, షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. సో సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కనీసం 3 నుంచి 4 సంవత్సరాలు లాక్ అయిపోయినట్లే. అందుకనే ఆ యొక్క సింహాన్ని లాక్ చేసిన ఫోటోని షేర్ చేశాడు రాజమౌళి అని అందరికి తెలిసిందే. సో ఈ సినిమా ఎలా ఉంటుంది, కథా కథనం, క్యాస్ట్ అండ్ క్రూ, ఎవరి కథ ఏమిటి, ఇవన్నీ తెలియాలంటే షూటింగ్ ఒకసారి స్టార్ట్ అయితే గానీ తెలియదు. కాకపోతే రాజమౌళి ఎక్కడ లీక్ కాకుండా చాలా జాగ్రత్తగా కాపాడుతుంటాడు. కాకపోతే మహేష్ బాబు లుక్ అయితే రివీల్ అయింది. మరి ఆ లుక్ ఉంటుందా, మారుతుందనేది చూడాలి. జులపాల జుట్టు గడ్డంతో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు అదే లుక్ కావచ్చు. చూద్దాం. ఏది ఏమైనా సరే జక్కన్న చెక్కటం కాబట్టి ఎస్ఎంబి 29 వరల్డ్ వైడ్ సెన్సేషన్ గా ఉండబోతుంది. బ్లాక్ బస్టర్ హిట్ కాబోతుంది. రాసి పెట్టుకుని 100% కన్ఫామ్.